ప్రతి కస్టమర్‌కి ఇష్టమైంది ఏంటంటే, చాలా సన్నగా కావాలి డోరీ. ఎంత సన్నగా ఉంటే అంత బావుంటుందని అంటారు. అది కరెక్టేనండి. కానీ క్లాత్‌ని బట్టి కూడా మనకి సన్నగా రావాలా, లావుగా ఉండాలా అనేది ఉంటదనమాట. మెత్తగున్న క్లాతులనుకోండి, అంటే శారీ తోటి మీరు లాంగ్ ఫ్రాక్‌లు కుట్టుకున్నారంటే స్మూత్ క్లాతులుంటాయి. దానికి ఎలాంటి చెమ్కీలుండవు. వాటికైతే ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగొస్తుంది. ఇప్పుడు నేను కుడుతున్నదొచ్చేసి పైపింగ్ క్లాత్ తోటి డోరీ అండి. పైపింగ్ క్లాత్ తోటి డోరీ అంటే కొంచెం లావుగానే ఉంటుంది. ఎందుకంటే క్లాతే లావుగా ఉంటుంది కదా! సో, దాన్ని బట్టి ఉంటదనమాట. ఎంత సన్నగా ట్రై చేసినా కూడా కొంచెమైనా లావుగా వస్తుంది. ఎందుకంటే జాయింట్లు వేస్తాం కదా! ఆ జాయింట్లన్నీ కూడా బయటికి రావాలి. ఇలాగే తిప్పినప్పుడు ఖచ్చితంగా కొంచెం లావుగానే ఉంటుంది. కానీ అదే మీరు సన్నగా ఉన్న క్లాత్ తోటి డోరీ వేస్తే మాత్రం చాలా సన్నగా వస్తదండి. బాగా సన్నగొస్తది. సో, నాకైతే ఇంతకంటే సన్నగా రాలేదు. మీలో ఎవరైనా ట్రై చేసి చెప్పండి. ఇంతకన్నా సన్నగా రావడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయేమో. సో, నాకైతే ఆ లోపల లూప్ టర్నర్ ఉంటుంది కదా! దాని నుంచి తీయడానికే నాకు కరెక్ట్‌గా సరిపోయిందనమాట ప్లేస్ అనేది. సో, ఇలాగైతే రెడీ చేసి పెట్టాను హ్యాంగింగ్స్.